ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మకర రాశివారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు, మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మకర రాశివారికి జీవితం చాలా ఉత్సాహభరితంగా, సాహసంతో నిండుగా ఉంటుంది. కానీ ఈ ఉత్సాహమే కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కాసేపు ఆలోచించడం చాలా ముఖ్యం. తొందరపాటు వల్ల కలిగే నష్టాలు జీవితంలో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ లక్షణం మీకు మంచి అవకాశాలను తెస్తుంది. కానీ అదే సమయంలో ఇతరుల భావాలను పట్టించుకుపోతే విభేదాలు కూడా వస్తాయి. కాబట్టి నాయకత్వం చూపేటప్పుడు వినయం కూడా కలిగి ఉండాలి. మీరు చెప్పే మాటలు ఇతరుల మనసుకు నొప్పి కలిగించకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాల్లో మకర రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చు చేసే విషయంలో నియంత్రణ లేకపోతే సమస్యలొస్తాయి. కాబట్టి ప్రతి ఖర్చును ప్లాన్ చేసుకుని అవసరమైన వాటిపైనే డబ్బు వెచ్చించాలి. భవిష్యత్తు కోసం కొంత సేవింగ్ చేయడం చాలా అవసరం. కోపం మీకు ప్రధాన శత్రువు. చిన్న విషయానికే కోపం రావడం వల్ల మీరు మంచి సంబంధాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని స్పందించడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ జీవితాన్ని చాలా సులభంగా మారుస్తుంది. సంబంధాల విషయంలో మీరు నిజాయితీగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ స్పష్టత ఇతరులకు కఠినంగా అనిపించొచ్చు. కాబట్టి మాటలలో కొంచెం మృదుత్వం పెంచుకోవాలి. ఇది మీకు మరింత మంచి సంబంధాలను తెస్తుంది. వృత్తి జీవితంలో మీరు చాలా శక్తివంతంగా ముందుకు సాగుతారు. కానీ ఒకే పని మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా కొన్నిసార్లు దారి తప్పే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంచుకున్న లక్ష్యంపై స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. నిరంతరం కృషి చేస్తే విజయాలు మీవే. ఆరోగ్యపరంగా మకర రాశివారు శ్రద్ధ తీసుకోవాలి. మీకు శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి కారణంగా శరీరం అలసటకు గురవుతుంది. కాబట్టి సరైన నిద్ర, సరైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మీ ఆలోచనలు చాలా వేగంగా మారుతుంటాయి. ఇది కొన్నిసార్లు గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు దానిపై పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్థిరమైన ఆలోచన మీకు విజయాన్ని అందిస్తుంది. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. మీకు నిజంగా మద్దతిచ్చేవారిని గుర్తించి వారితోనే సన్నిహితంగా ఉండాలి. కుటుంబ జీవితంలో మీరు బాధ్యతగా వ్యవహరించాలి. కొన్నిసార్లు మీ పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతారు. కానీ కుటుంబం కూడా జీవితంలో చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇది మంచి లక్షణమే. కానీ అతిగా ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్తపడాలి. వినయం ఉంటేనే మీరు మరింత ఎదుగుతారు. పోటీ భావన మీలో ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మును ముందుకు నడిపిస్తుంది. కానీ ఇతరులను తక్కువగా చూసే అలవాటు రాకుండా జాగ్రత్తపడాలి. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రయాణం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు కొంత సమయం కేటాయించడం మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీరు మానసికంగా బలంగా మారతారు. మీరు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇది చాలా మంచి లక్షణం. ఈ ఆసక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు జీవితంలో పెద్ద విజయాలు సాధించగలరు. సమయ నిర్వహణ మీకు చాలా అవసరం. పనులను సరైన సమయంలో పూర్తి చేయడం అలవాటు చేసుకుంటే మీరు ఒత్తిడిని తగ్గించుకోగలరు. ప్లాన్ చేసుకుని ముందుకు సాగడం మీకు ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్నిసార్లు ఇతరుల సలహాలు కూడా వినాలి. మీ ఆలోచనలు మంచివైనప్పటికీ ఇతరుల అనుభవం మీకు మార్గదర్శకను ఇస్తుంది. సంక్షోభ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించాలి. మీరు మీ లక్ష్యాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దారి తప్పకుండా ఉండటానికి ఇది చాలా అవసరం. ప్రతిరోజూ మీ లక్ష్యాల కోసం చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించండి. జీవితంలో ఓర్పు చాలా ముఖ్యం. ప్రతి విషయం వెంటనే జరగదు. కాబట్టి ఓర్పుతో ఎదురుచూడడం నేర్చుకోవాలి. ఇది మీ విజయానికి కీలకమవుతుంది. మొత్తానికి మకర రాశివారు తమ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో పెద్ద విజయాలు సాధించగలరు. కానీ అదే సమయంలో ఆలోచనలో స్థిరత్వం, కోపనియంత్రణ, సంబంధాలలో మృదుత్వం కలిగి ఉంటే మీ జీవితం మరింత ఆనందంగా మారుతుంది. మకర రాశివారి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది 1000% మీకు ఉపయోగపడుతుంది. మకర రాశివారికేంటంటే కొంతకాలంగా ఒక వ్యక్తితో పరిచయం అనేది జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తి ఎవరో అన్న విషయం వీరికి తెలుసు. ఎందుకంటే
ఆ వ్యక్తి అనేవారు ముఖ్యంగా ఈ మకర రాశి పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పురుషులు మకర రాశి వారు ఎలా ఉంటారంటే చాలా డేర్గా ఉంటారండి, చాలా చక్కగా ఉంటారన్నమాట. అంటే మాట తీరులో కానివ్వండి, రూపంలో కానివ్వండి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. టాలెంటు, తెలివి, ధైర్యము, దమ్ము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీరేంటంటే ఏదన్నా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వీరికి ఆకర్షితులవ్వడం అనేది అది సహజంగా జరుగుతుంటుందన్నమాట. అలాగే అనుకోని ఒక తెలియని వ్యక్తి ఏంటంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులెవరైతే ఉంటారో వారికి ఆకర్షితులవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే వారికి ఆకర్షితులవ్వడం వలన దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వీరికి వివాహం కానివారు కాబట్టి మకర రాశిలో పురుషులెవరైతే ఉంటారో వారిని అంటే ప్రేమించడం అనేది జరుగుతుందన్నమాట. అబ్బాయిని అమ్మాయిలే ప్రేమించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా వాళ్ళేంటంటే ఫస్ట్లో వాళ్ళెవరో వీరికి తెలియకపోయినా సరే పరిచయం కాస్త ప్రేమగా మారుతుందన్నమాట. అంటే కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరు నచ్చి అబ్బాయికి ఆ అమ్మాయి ఎంతైతే నచ్చుతుందో అలాగే ఆ అమ్మాయి కూడా అంతకన్నా ఎక్కువగా ఈ అబ్బాయిని ప్రేమించడం అనేది జరుగుతుందన్నమాట. అలా ప్రేమించినప్పుడు ఇక మరి ఒకరిని వదులుకొని ఒకరు ఉండలేని స్థితికి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక్కరోజు వాళ్ళు ఫోన్లో మాట్లాడకపోయినా కూడా యువతల వీరికి బాధగా ఉంటుంది, అవతల వారికి బాధగా ఉంటుందన్నమాట. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇద్దరూ ఎంతగానో అన్యోన్యంగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వివాహం చేసుకుందాం అన్న ఆలోచనలో కూడా ఉంటూ ఉంటారన్నమాట. అయితే మరి వివాహం చేసుకునేటటువంటి విషయానికొచ్చేటప్పటికి కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దవారు దాదాపుగా ఒప్పుకోరు కాబట్టి కొంచెం ఆలోచిస్తారు. మరి చెప్పి చేసుకుందామా, చెప్పకుండా చేసుకుందామా అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కొంచెం ఇంట్లో పెద్దవారు గడుసుగా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడేంటంటే వారికి ఆలోచన విధానం అనేది ఇలా వస్తుందన్నమాట. అయితే వాళ్ళు గడుసు వాళ్లైనా ఎలాంటి వాళ్లైనా సరే కనిపెంచినటువంటి తల్లిదండ్రులు ఇవాల్టి రోజున మీరు ఈ మాత్రం ఉన్నారు అంటే అదంతా వారి పుణ్యమే అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీరేంటంటే వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ల నిర్ణయం మేరకు మీరు వివాహం చేసుకోవడం మీకు చాలా మంచిదనమాట. అలా చేసుకోవడం వలన వారి యొక్క ఆశీస్సులు మీకుంటాయి. వారు వెనకమాల బాధ అనేది ఉండదనమాట. ఎందుకంటే పెద్దల్ని బాధ పెట్టడం అనేది అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదు. వారి బాధ అనేది ఏంటంటే మనకు శాపంలాగా వెంటపడి ఎంత దూరం వెళ్ళినా కూడా మనకు మనశ్శాంతి అనేది ఉంచదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ల యొక్క ఆశీర్వాదం అనేది మనకు అవసరమవుతుంది. కాబట్టి మకర రాశివారు వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్లకు చెప్పి ఒప్పుకోకపోతే ఒప్పించైనా సరే వాళ్ల అంగీకారం మేరకు మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసొస్తుందన్నమాట. అంతేకాకుండా మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి సెలక్షన్లో కూడా ఎక్కడా కూడా తక్కువ అనేది ఉండదన్నమాట. ఆ వ్యక్తి అందంలో గానివ్వండి, గుణంలో గానివ్వండి వాళ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులే అనమాట. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో అదృష్టం అనేది వస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీకు బాగా కలిసొస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఒక కొత్త కోణంలో అనేది మీరు చూడగలుగుతారన్నమాట. ఎందుకంటే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు ఆ సంతోషం అనేది మాటల్లో చెప్పేది కాదు. ఒక నచ్చిన వ్యక్తి ఎక్కడో దూరంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం, వారిని ఊహించుకుంటా. అలాంటిది మన ఇంట్లో మన జీవితంలో ఉన్నప్పుడు ఇక ఆనందానికి అవధులనేవి ఉండవన్నమాట. కాబట్టి కొత్త ఉత్సాహంతో మీరు పనులు చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. మీకు బాగా కలిసొస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉంటుంది. వాళ్ల యొక్క సపోర్టు కూడా ఉంటుందన్నమాట. ఇలా ఆ వ్యక్తి రాకతో మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చన్నమాట. ఇది మనకి చూసుకున్నట్లయితే మకర రాశిలో ఉన్నటువంటి వారికి. వివాహం కాని వారి విషయం గురించి మనం మాట్లాడుకుంటే మకర రాశిలో ఉన్నటువంటి మరి పురుషులకి వివాహమైనవారు కూడా ఉంటారు గదా. మరి ఆ వివాహమైన వారిని కూడా అప్పుడు ఇది కొత్తేం కాదు గదా, అభిమానాలు పెంచుకుంటూ ఉంటారు. బయటికి పనుల మీద వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు పరిచయాలవ్వటము, మాట్లాడుకోవటము. ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలవ్వచ్చు, వీరి యొక్క మాటల టాలెంట్ అవ్వచ్చు, వీరు బాగుండే విధానం అవ్వచ్చు. అలాగే ఆడవారు కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నా కూడా వీరికి వివాహమైనవారు కాబట్టి ఈ మకర రాశి పురుషులెవరైతే ఉన్నారో వీరు చాలా వరకు కూడా లిమిట్స్లో ఉంటారండి. వీరు అంటే చనువిచ్చారులే, వాళ్ళు మాట్లాడ్డానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసేసి ఈ మకర రాశిలో ఉన్నటువంటి పురుషులెవ్వరూ కూడా దాన్ని అలసుగా తీసుకోరన్నమాట. ఆ విషయాన్ని అంటే అవకాశం ఉంది కదా అని తప్పుగా మాట్లాడదామని అనుకోరు. వీరి కట్టుబాట్లు అనేవి వీరికుంటాయన్నమాట. వారు ఎంతగా అంటే మంచిగా మాట్లాడి ఒక పనిపరంగా ఒక చేసేటటువంటి పనికి సంబంధించో లేకపోతే ఒక విషయం గురించో వాళ్లతో మాట్లాడి పక్కకు పంపించేస్తారు. కాని అంతకు మించి హద్దులు అనేవి ఈ మకర రాశిలో ఉన్నటువంటి మగవారనేవి వారు హద్దులు దాటరు.
ఎందుకంటే గౌరవానికి, పద్ధతికి, పరువుకి ప్రాణమిచ్చేటటువంటి మనుషులు ఈ మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు. ఏదైనా సరే మాకు డబ్బు లేకపోయినా పర్వాలా, మాకు పరువే ముఖ్యం అనుకుని నమ్మేటటువంటి సిద్ధాంతం కలిగిన వాళ్ళు. అలాగే వీరు జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. అంటే జీవిత భాగస్వామిని కూడా ఎక్కడా బాధపెట్టేటటువంటి ఉద్దేశాలనేవి వీరికుండవన్నమాట. కాబట్టి వీరిని చేసుకున్న భాగస్వామి అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిచయాలనేవి పెళ్లిళ్లైన వాళ్లకి కూడా జరుగుతా ఉంటాయి. కొంతమంది తెలియక పొరపాట్లు చేసి జీవితాలను చాలా వరకు కూడా నరకం చేసుకుంటూ ఉంటారన్నమాట. కాని ఈ మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు మాత్రం అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ కూడా చేయరన్నమాట. ఎందుకంటే తప్పు పొరపాటు చేసేటప్పుడు బాగానే ఉంటుంది గాని తరువాత దాని పర్యావసానం అనేది చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అవన్నీ కూడా వీరు ఊహించగలరు. కాబట్టి వీరు అందులో ఆడవాళ్లని కూడా చాలా గౌరవిస్తారన్నమాట. వారి యొక్క భాగస్వామిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, అంటే వారి భాగస్వామిని తప్ప కలలో కూడా వేరే ఆడవాళ్లని వేరే రకంగా వాళ్లు ఊహించుకోరు. తోడిబుట్టువుల్లాగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలాగా ఆడవారికి చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తారు. కాబట్టి వీరిని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా వాళ్లు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోవటం తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారికన్నా కూడా మగవారే చాలా పద్ధతిగా ఉంటున్నారండి. మనం ఆలోచించినట్లయితే కుటుంబం విషయంలో కానీ, భాగస్వామి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ మగవారు చాలా కరెక్ట్గా ఉంటున్నారన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ల ఆలోచనన్నా కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుందేమో కానీ మగవారికి మాత్రం కుటుంబం అంటే పంచప్రాణాలు. బయటపడరుగాని వారి భార్యని ఎంత ప్రేమిస్తారంటే గుండెల్లో పెట్టుకుంటారన్నమాట. వారికోసం ఎంత కష్టాన్ని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కట్టుబాటులో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా వరకీ కూడా ఇప్పుడు మగవారిలో కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఈ మకర రాశిలో ఉన్నటువంటి పురుషుల్ని పొందటం ఆడవారి యొక్క అదృష్టమని చెప్పుకోవచ్చన్నమాట. కాబట్టి వీరికి ఎలాంటి సమస్యలు అవుతాయి, కానీ వారు వీటిని స్వీకరించరని చెప్పుకోవచ్చు. అయితే అందరూ ఇలాగే ఉంటారా? మరి ఆ మకర రాశిలో ఉన్నటువంటి పురుషులందరూ ఇలాగే ఉంటారా అని మనం ఆలోచించుకోవాల్సి వస్తే కొంతమంది తెలిసి తెలియని వాళ్లు కూడా ఉంటారు కదండి. వివాహమైన వారిలో కూడా, అంటే కొంతమందికి చిన్నవాళ్లకు వివాహాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు అవ్వంగానే కొన్ని నెలలకే వేరే వాళ్లు పరిచయం అవుతా ఉంటారు. వారికేంటంటే తెలియదనమాట. తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పేసేసి తరువాత బాధపడుతూ ఉంటారన్నమాట. ఇలాంటి తెలియని వారు కూడా దయచేసి ఆకర్షితులవ్వద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని భార్య ఉంది, మీకంటూ ఇంక కుటుంబముంది. కాబట్టి తప్పు చేస్తే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మనం నమ్ముకున్న వాళ్ళని మనం అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి అలా మాట్లాడేవాళ్ళెవరైనా ఉన్నా కూడా అది ఆపేసేసి మీ భార్యను, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించండి. ఎందుకంటే నమ్మిన వ్యక్తులను మోసం చేయడమనేది చాలా తప్పు. అది ఏదో ఒక రూపంలో మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలా తెలియనివారు ఎవరైనా ఉంటే మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. ఇలా ఆ తెలియని వారి కోసమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదా? మకర రాశివారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశిస్తున్నారో మార్పులు చేర్పులు జరుగుతా ఉంటాయి. కానీ మీరు నిగ్రహించుకోగలగాలన్నమాట. ఇది మీరు చేసినప్పుడు మీకు బాగుంటుంది. మకర రాశివారు తమ జీవితంలో శక్తి, ధైర్యం పెరగడానికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నీరు అర్పించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ఈ రాశివారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. మంగళవారం రోజుల్లో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేయటం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. అలాగే మీలో ఉన్న ఆందోళనలు కూడా తగ్గిపోతాయి. ఈ పూజ మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. హనుమాన్ స్వామి ఆరాధన కూడా మకర రాశివారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం, శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసా చదవటం లేదా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటం మంచిది. ఇది మీలో ధైర్యాన్ని పెంచి శత్రువుల నుంచి రక్షణ కలిగిస్తుంది. చిన్న పరిహారాల విషయానికొస్తే మంగళవారం రోజుల్లో ఎర్రని పువ్వులు లేదా ఎర్రని వస్త్రం దానం చేయటం మంచిది. అలాగే బెల్లం, కందిపప్పు దానం చేయటం ద్వారా కుజగ్రహ దోషాలు తగ్గుతాయి. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు. మకర రాశివారు నిత్యం ఒక మంత్రాన్ని జపించటం అలవాటు చేసుకోవాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 లేదా 21 సార్లు జపించడం ద్వారా మీలో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గుతాయి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇతరులతో ప్రవర్తించే విధానం కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
మీరు చాలా నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు అది ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి మాటలలో కొంచెం సౌమ్యతను కలిగి ఉండాలి. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీరు ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి వారి అభిప్రాయాలను వినడం, అర్థం చేసుకోవటం ద్వారా మీరు మంచి సంబంధాలను ఏర్పరచుకోగలరు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ క్షణంలో చెప్పే మాటలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కాబట్టి ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం. సహనం మీకు చాలా అవసరం. ఇతరుల తప్పులను వెంటనే ఎత్తి చూపకుండా కొంత సహనం చూపించాలి. ఇది మీకు గౌరవాన్ని తెస్తుంది. మీరు ఇతరులతో సహనంగా ఉంటే వారు కూడా మీతో మంచిగా ప్రవర్తిస్తారు. మొత్తానికి మకర రాశివారు తమ శక్తిని, ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి చిన్న పరిహారాలను పాటిస్తూ ఇతరులతో సౌమ్యంగా ప్రవర్తిస్తే వారి జీవితం ఎంతో సంతోషంగా, విజయవంతంగా మారుతుంది. మకర రాశివారు జీవితంలో నిజమైన అభివృద్ధి సాధించాలంటే ముందుగా తమ మనస్తత్వాన్ని సరిచేసుకోవాలి. మీరు సహజంగా ధైర్యవంతులు, ముందుకు వెళ్లే తత్వం కలిగినవారు. కాని ఈ వేగమే కొన్నిసార్లు ఆలోచనలో లోపాలను కలిగిస్తుంది. కాబట్టి ముందుకు దూసుకెళ్లే ముందు ఒక క్షణం ఆగి ఇది సరైనదేనా అని మీను ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడూ గెలవాలనే భావనలో ఉంటారు. ఇది మంచి లక్షణమే. కాని ఓటమిని అంగీకరించలేని స్వభావం మాత్రం మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ఓటమిని ఒక పాఠంగా తీసుకుని దానినుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తే మీరు మరింత బలంగా మారుతారు. ప్రతి ఓటమి మీ విజయానికి దారితీసే మెట్టుగా భావించాలి. అహంకారం మకర రాశివారికి దూరంగా ఉండాల్సిన ముఖ్యమైన చెడు లక్షణం. మీకున్న ప్రతిభ, ధైర్యం వల్ల కొన్నిసార్లు మీరు ఇతరులను తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. కాని నిజమైన గొప్పతనం వినయంతోనే వస్తుంది. మీరు ఎంత వినయంగా ఉంటే అంతగా ప్రజలు మీను గౌరవిస్తారు. మీరు చేసే పనిలో ఓర్పు చాలా అవసరం. వెంటనే ఫలితం రావాలని ఆశించడం మానేయాలి. అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ. అది క్రమంగా జరుగుతుంది. కాబట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. త్వరపరటం కన్నా స్థిరంగా ముందుకు సాగడం ముఖ్యం. మకర రాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. చిన్న విషయానికే ఉత్కంఠకు గురవడం, ఆవేశపడటం వంటివి మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించే అలవాటు పెంచుకోవాలి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది. మీరు ఎప్పుడూ మీమీద నమ్మకం కలిగి ఉండాలి. కాని అదే సమయంలో ఇతరుల సహాయాన్ని కూడా అంగీకరించడం నేర్చుకోవాలి. నేనే చెయ్యాలి అనే భావన కొన్నిసార్లు మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి అవసరమైనప్పుడు సహాయం కోరడం తప్పు కాదు. పోటీ భావనను సానుకూలంగా మార్చుకోవాలి. ఇతరులను ఓడించడం కోసం కాకుండా మీలోని సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పోటీపడాలి. ఇది మీకు దీర్ఘకాలిక విజయాన్ని ఇస్తుంది. మీరు నిన్నటి మీకంటే ఈరోజు మెరుగ్గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అలసత్వం మీలో కనిపించే ఒక దాచిన శత్రువు. మీరు ఉత్సాహంగా ప్రారంభించిన పనులను మధ్యలో వదిలేయడం అలవాటు ఉంటే దాన్ని వెంటనే మార్చుకోవాలి. ఒక పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు కట్టుబడి ఉండాలి. ఇది మీకు నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఇతరుల భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఎదుటివారి మనసు దెబ్బతినకుండా చెప్పడం నేర్చుకోవాలి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మరియు మీకు మంచి మద్దతును తెస్తుంది. మొత్తానికి మకర రాశివారు తమలో ఉన్న ఆవేశం, అహంకారం, తొందరపాటు వంటి చెడు లక్షణాలను వదిలి ఓర్పు, వినయం, స్థిరమైన ఆలోచన వంటి మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటే వారి జీవితంలో అభివృద్ధి ఖాయం. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకుంటే మీ జీవితమే మారిపోతుంది అనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి? మకర రాశివారి జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశిస్తున్నారు, మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.